ఎయిర్పోర్ట్ అంటారు. ఈ సిడిజి ఎయిర్పోర్ట్ నిన్న ఉంది. ఈ గేర్ ట్రైన్ స్టేషన్ తీసుకున్నాక ఇక్కడ నుంచి వెనక రేర్ కనెక్ట్ అవుతుంది. సిటీలో ఏ ప్లేస్కైనా మనం వెళ్ళొచ్చు. టికెట్ బుక్ చేసుకోవడం చాలా బెటర్ ముందుగానే ఉంటే. ఈ టికెట్ కొన్ని రెస్టారెంట్ ఉంటాయి. సో ఐఫిల్ టవర్ పైకి వెళ్ళాక కూర్చొని ఒక 10 మినిట్స్ మాత్రం మీరు కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఐఫిల్ టవర్ పై నుంచి మాత్రం వ్యూ, సిటీ వ్యూ చాలా బాగుంటుంది. బట్ టైం గడిచే కొద్ది జనం ఎక్కువ వస్తారు. అని ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే కొంచెం మొత్తం చాలా రోడ్లు కలుస్తాయి అన్నమాట ఈ ఆర్క్ డి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ బాబు తెలుగు వ్లాగ్స్. ఇప్పుడు నేను ప్యారిస్లో ఉన్నాను. ప్యారిస్ ఎయిర్పోర్ట్ ఇది సిడిజి ఎయిర్పోర్ట్ అంటారు. ఈ సిడిజి ఎయిర్పోర్ట్ నుంచి ప్యారిస్ సిటీకి ఎలా వెళ్ళాలో ఇప్పుడు నేను మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. సో మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ ప్యారిస్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి మెట్రో అవైలబిలిటీ ఉంది. డైరెక్ట్లీ మనం ప్యారిస్ సిటీకి దిగచ్చు అనమాట. మీరేం లేదు, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఈ సింబల్స్ ఉంటాయి. సో ఇవి ఇలానే ఈ సింబల్స్ ఫాలో అయితే మీకు ట్రైన్ స్టేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది గేర్ ట్రైన్ స్టేషన్ అనమాట. ఇది ఎయిర్పోర్ట్లోనే ఉంది. ఈ గేర్ ట్రైన్ స్టేషన్ తీసుకున్నాక ఇక్కడ నుంచి వెనక రేర్ బి అని కనిపిస్తుంది కదా. రేర్ బి అనేది ఒక మెట్రో లైన్. ఇది వచ్చేసి మనకి సిటీకి కనెక్ట్ అవుతుంది. సిటీలో ఏ ప్లేస్కైనా మనం వెళ్ళొచ్చు. ఎవ్రీడే పాస్ అవైలబుల్ ఉందన్నమాట. నేను 2 days పాస్ తీసుకున్నాను. ఆ పాస్లో ఇంక్లూడెడ్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వెళ్ళడానికి, సిటీలో అన్లిమిటెడ్ మెట్రో రైడ్స్, అక్కడి నుంచి బస్సులో కూడా వెళ్ళొచ్చు మనం. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుంది ప్యారిస్లో. ఇట్ ఈస్ వెల్ కనెక్టెడ్ సిటీ. మనం ఒకసారి ఈ మెట్రో కార్డు కానీ తీసుకున్నామంటే 24 hours మీరు అన్లిమిటెడ్ రైడ్స్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల మనం ఏమన్నా మిస్టేక్ చేసినా కూడా మనం కవర్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం పడవు. అందుకే ఇక్కడ జోన్ 5 అని ఉంటుంది. అన్ని జోన్స్కి మనం మెట్రో పాస్ తీసుకోవాలి. ఇలా మెట్రో స్టేషన్ నేను ఎక్కాను. లోపల ఇలా ఉంటుంది మెట్రో స్టేషన్. సో మార్నింగే కాబట్టి ఇంకా జనం చాలా తక్కువే ఉన్నారు. బట్ ఇది చాలా బిజియెస్ట్ మెట్రో స్టేషన్స్ అనమాట. నెక్స్ట్ నేను మెట్రో స్టేషన్ దిగి ఇక్కడ నుంచి ఐఫిల్ టవర్ దగ్గరికి వాక్ చేసుకుంటూ వెళ్ళాను. చూసారు కదా ఐఫిల్ టవర్ లాంగ్ నుంచి ఎలా ఉంది. ఇది సైడ్ నుంచి ఐఫిల్ టవర్కి చాలా ఉంటాయి, చాలా వేస్ ఉంటాయి. సో అందులో మనం ఎటు నుంచి వెళ్ళినా కూడా ఐఫిల్ టవర్కి మనం కలవచ్చు అనమాట. అక్కడ నేను వెళ్ళిన రోజు మార్నింగ్ లైట్గా ఇది 8:30, 9 o'clock వెళ్ళాను. చూసారు కదా ఎంత చలిగా ఉందో. ఇది నేను మార్చి మంత్లో వెళ్ళడం జరిగింది. బట్ మార్నింగ్ టైం చాలా చలి ఉంటుంది. యూ హ్యావ్ టు వేర్ లెదర్ జాకెట్, గ్లౌస్ అయితే తీసుకెళ్తే బెటర్ అనమాట. ఈ ఐఫిల్ టవర్ వ్యూ ఇక్కడి నుంచి చూసారు కదా ఇది. సో మనకి ఇక్కడ టికెట్స్ అమ్ముతారు అనమాట. వీలైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడం చాలా బెటర్ ముందుగానే ఉంటే. ఈ టికెట్ తీసుకున్నాక అక్కడ లెవెల్ 1, లెవెల్ 2 అని ఉంటుంది. లెవెల్ 1 అనేది మాత్రము పైన వెరీ సింపుల్ లెవెల్ అనమాట. ఆ తర్వాత లెవెల్ 2 అనేది టాప్కి వెళ్తుంది అనమాట. లెవెల్ 1లో కూడా మీకు కొన్ని రెస్టారెంట్లు ఉంటాయి. లెవెల్ 2లో కూడా కొన్ని రెస్టారెంట్లు ఉంటాయి. సో ఐఫిల్ టవర్ పైకి వెళ్ళాక కూర్చొని ఒక 10 minutes మాత్రం మీరు కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఐఫిల్ టవర్ పై నుంచి మాత్రం వ్యూ, సిటీ వ్యూ చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. ప్యారిస్ అనేది ఒక వైబ్ సిటీ అనమాట. దీంట్లో అన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. చూడండి వ్యూ ఎలా ఉందో. ఇప్పుడు ఇంకా జనం తక్కువ ఉన్నారు మార్నింగ్ కాబట్టి. బట్ టైం గడిచే కొద్ది జనం ఎక్కువ వస్తారు. సో ఐఫిల్ టవర్కి వెళ్ళే దారి ఇలా ఉంటుంది. సో దారిలో మీకు చాలా షాప్స్ కనిపిస్తాయి. మనం సోవెనీర్స్ కొనుక్కోవచ్చు, ప్యారిస్కి సంబంధించిన సోవెనీర్స్ అన్ని. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే కొంచెం దూరం పోయాక ఒక 1/2 kilometer డిస్టెన్స్లో మనకి అసలైన వ్యూ కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం కాస్ట్లీగా ఉంది కానీ, బట్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు మనం ఇక్కడే కొనుక్కుంటే మనకి మెమరీస్ బాగుంటుంది అనమాట, నా ఒపీనియన్. నెక్స్ట్ ఇది ఆర్క్ డి ట్రయంఫ్. ఆర్క్ డి ట్రయంఫ్ అనేది ప్యారిస్లోనే ఫేమస్ అట్రాక్షన్ అనమాట. ఈ ఆర్క్ డి ట్రయంఫ్ అనేది ఒక మాన్యుమెంట్ అనమాట. ప్యారిస్లో రెవల్యూషన్ వచ్చినప్పుడు అప్పుడు కట్టారనమాట. ఇది చాలా హైట్ ఉంటుంది, చూసేదానికి ఇలా ఉంటుంది. కానీ మనం మాన్యుమెంట్ రీచ్ అవ్వడానికి అండర్ గ్రౌండ్లోంచి వే ఉందన్నమాట. సైడ్ కనిపిస్తుంది కదా అండర్ గ్రౌండ్, దాంట్లోంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దీని చుట్టూ మాత్రం చాలా బాగుంటుంది. ఎంతోమంది విజిటర్స్ ఎవ్రీ డే వస్తూ ఉంటారు. ఇది
ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ ప్యారిస్ అనమాట. సో నేను సోలోగా వెళ్ళడం జరిగింది ఇక్కడికి మాత్రం. సో ఇక్కడ ఏంటంటే మీకు వెనక్కి వెళ్ళడానికి డైరెక్ట్గా వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది. సో మనం వచ్చేసి అండర్ గ్రౌండ్ తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. ప్లస్ ఈ ప్లేస్లో మొత్తం చాలా రోడ్లు కలుస్తాయి అన్నమాట ఈ ఆర్క్ డి ట్రయంఫ్ దగ్గర. ఈ ఆర్క్ డి ట్రయంఫ్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ వార్లో చనిపోయిన వాళ్ళందరి పేరు మీద ఈ మాన్యుమెంట్ కట్టారనమాట. మీరు ఆర్క్ డి ట్రయంఫ్ లోపలికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ 24 hours ఒక జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది అనమాట. అది మీకు చూపిస్తాను. నేను వెళ్ళినప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ ఆర్క్ డి ట్రయంఫ్ అనేది లోపల నుంచి చూసినప్పుడు ఇలా ఉంటుంది అనమాట వ్యూ. ఈవెన్ పైకి వెళ్ళడానికి కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. మనం అయితే ముందే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి, లేదంటే చాలా క్రౌడ్ ఉంటుంది. అప్పటికప్పుడు అంటే టికెట్స్ మాత్రం దొరకవు. సో దీనికి రావాలంటే మాత్రం ముందే ప్లాన్ చేసుకోవాలి. పైకి వెళ్ళాక మొత్తం మీకు ప్యారిస్ సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదా నేను చెప్పినట్టు ఇక్కడ ఈ 24 hours ఈ గ్యాస్ లైట్ వెలుగుతూనే ఉంటుంది ఆ మాన్యుమెంట్లో. ఇక్కడ ఏంటంటే ఇంకా అది 24 ఇది చూసారు కదా ఏ ఇయర్లో ఇది బిల్డ్ చేశారో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నమాట. తర్వాత నేను మళ్ళీ మెట్రో స్టేషన్ తీసుకున్నాను. ఈ మెట్రోలో వెళ్తుంటే మనకి ఐఫిల్ టవర్ వ్యూ కనిపించింది అనమాట. ఆ నది దగ్గర మెట్రోలోంచి తీసిన వ్యూ ఇది చాలా బాగుంది కదా. సో ఈ వ్యూ కోసమే నేను ఈ స్టేషన్ దగ్గరికి వచ్చాను అనమాట. మెట్రో స్టేషన్లో వెళ్తే మనకి చాలా వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక బ్రిడ్జి పైన మెట్రోస్ వెళ్తాయి అనమాట. చూసారు కదా ఈ బ్రిడ్జ్ మీద ఈ కింద నేను దిగి వాక్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఈ లొకేషన్లో వాక్ చేస్తుంటే మీకు చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. సో చూసారు కదా ఎంతోమంది విజిటర్స్ అక్కడి వరకు వాక్ చేసుకుంటారు. ఈవెన్ ఆ రివర్లోకి మనకి ఫెర్రీస్ ఉంటాయి, లేదా క్రూజ్ షిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సిటీ వ్యూ మొత్తం మనం కావాలంటే దాంట్లో వాటర్ ఫ్రంట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ చాలా మూవీస్లో కూడా తీశారని విన్నాను నేను. ఓకే, సో దాని మీద వాక్ చేస్తుంటే మనకు వచ్చే ఫీలింగ్ వేరు ఉంటుంది అనమాట. ఈ లాంగ్ వ్యూలోంచి కూడా మనం చూడొచ్చు ఐఫిల్ టవర్ అనేది. ఐఫిల్ టవర్ ఆల్మోస్ట్ 150 years అయిపోయింది బిల్డ్ చేసి. ఇంకా అది ప్రపంచంలో చాలామందిని అట్రాక్ట్ చేస్తుందంటే దాని ఆర్కిటెక్చర్, దాని డిజైనే కారణం అనమాట. ఇక్కడ చాలామంది ప్రీ వెడ్డింగ్ షూటింగ్లకి అంతా వస్తూ ఉంటారని కొంతమంది చెప్పారు. అక్కడ నేను చూశాను అనమాట. తర్వాత ఈ లాంగ్ వ్యూలోంచి నేను కొన్ని వీడియో షాట్స్ తీద్దామని వచ్చాను. సో చూసారు కదా అక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల జాకెట్ వేసుకోవాల్సి వచ్చింది. మనకు చలి తక్కువ అనిపించినప్పుడు జాకెట్ తీసేయచ్చు అనమాట. డిపెండ్స్. ప్యారిస్లో ఏంటంటే మార్నింగ్ టైం చాలా చలిగా ఉంటుంది, బట్ కొంచెం టైం గడిచే కొద్దీ నార్మల్గా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇక్కడ డ్రెస్సింగ్ కంపల్సరీ. జాకెట్ మాత్రం ఆల్వేస్ మనం క్యారీ చేస్తూ ఉండాలి. ప్యారిస్లో మళ్ళీ ఎప్పుడు వెదర్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు అనమాట. సో అది ఈ ఐఫిల్ టవర్కి ముందు వచ్చేసి చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ప్రతి బిల్డింగ్లో మీకు కింద ఒక రెస్టారెంట్ కనిపించుంటుంది అనమాట. సో ఎదురుగా కనిపిస్తే అది మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఐఫిల్ టవర్ వస్తుంది. స్ట్రైట్కి వెళ్ళిపోతే వేరే స్టేషన్ వస్తుంది అనమాట. ఈ వ్యూ చూశారు కదా. ఇక్కడ నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక కాఫీ తాగి 10 minutes రిలాక్స్ అయ్యి వెళ్దాం అనుకున్నాను అనమాట. మన ఏ అట్రాక్షన్కి వచ్చినా అక్కడ కూర్చొని ఒక 5 minutes 10 minutes ఆ వ్యూని ఎంజాయ్ చేయాలన్నమాట. వెనక చూసారు కదా మెట్రో ట్రైన్ వెళ్తుంది, చాలా బాగుంది కదా వ్యూ.
నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి ఇది గ్రాండ్ ప్యాలెస్ అంటారు. ఈ గ్రాండ్ ప్యాలెస్కి డైరెక్ట్గా మెట్రో స్టేషన్ ఉంది అండర్ గ్రౌండ్లోంచి స్టేషన్ నుంచి బయటకు రాగానే మనకి ఇలా వ్యూ కనిపిస్తుంది అనమాట. ఈ వ్యూ కోసం నేను ఎర్లీ మార్నింగే రావడం జరిగింది, కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుందని చెప్పేసి. ఈ తర్వాత ఈ గ్రాండ్ ప్యాలెస్ నుంచి నేను వచ్చేసి అలెగ్జాండ్రియా బ్రిడ్జ్ అని ఉంటుంది, అలెగ్జాండర్ 3 బ్రిడ్జ్ అని నెక్స్ట్ దూరంగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి చాలా ఫేమస్ అట్రాక్షన్ అనమాట ప్యారిస్లో. దాని మీద వాక్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ గ్రాండ్ ప్యాలెస్ నుంచి కూడా మనకి కనెక్టివిటీ ఉందన్నమాట ఇది అలెగ్జాండర్ బ్రిడ్జ్. సో నేను అలా నడుచుకుంటూ అలెగ్జాండర్ కాకపోతే ఇక్కడ లైన్స్ క్రాస్ చేయాలి మనం, ఎట్లంటే అట్లా వెళ్ళకూడదు. సో గ్రీన్ సిగ్నల్ పడినప్పుడే మనం దాన్ని రోడ్డు క్రాస్ చేసి ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ చూసారు కదా, ఈ సైడ్లో మీకు ఒక రివరు, దాని మీద ఈ బ్రిడ్జ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వెరీ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇక్కడ. దీని మీద నేను వాక్ చేద్దామని వెళ్ళాను, కానీ చాలా దూరం ఉంది గ్రాండ్ ప్యాలెస్ నుంచి ఇక్కడ వరకు, దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. మనం ప్యారిస్ ఇటువంటి సిటీస్కి యూరోప్కి వచ్చినప్పుడు మాత్రం వాకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవ్రీడే నేను 10 to 15 కిలోమీటర్స్ వాక్ చేశాను అనమాట నా యూరో ట్రిప్లో. అలా ఉంటేనే మనం ఇక్కడ రావాలి. చూసారు కదా ఇది. ప్యారిస్లో నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి లూవ్రే మ్యూజియం అంటారు దీన్ని. ఇది లోపల ఒక పిరమిడ్ లాగా కట్టి ఉంటారు గ్లాస్తో. బట్ ఈ లూవ్రే మ్యూజియం అని వచ్చి చాలా ఫేమస్ మ్యూజియం ప్యారిస్లో. దీనికి టికెట్ దొరకటం కూడా కష్టమే సడన్గా. అంటే దీన్ని నేను 2 weeks బిఫోరే టికెట్ బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు కొంచెం తక్కువ వస్తుంది, ప్లస్ గైడెడ్ టూర్స్ ఉంటాయి, లేదంటే మనం ఓన్గా వెళ్ళొచ్చు అనమాట. ఇది చాలా ఫేమస్ అట్రాక్షన్. దీని లోపల వచ్చేసి ఒక ప్యాలెస్ని వాళ్ళు ఈ మ్యూజియంగా కన్వర్ట్ చేశారనమాట. ఇది మాత్రం మస్ట్ విజిట్ అట్రాక్షన్ అండి. సో చూశారు కదా లోపల ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉందని చెప్పేసి. ఈ లూవ్రే మ్యూజియంలో స్పెషాలిటీ అదేనండి, లోపల చాలా దూరం నడవాలి. ఈ లూవ్రే మ్యూజియం లోపలంతా మనం కవర్ చేయాలంటే అట్లీస్ట్ 2 to 3 days అయితే పడుతుంది. మొత్తం 1 by 1 చూసుకుంటూ వెళ్ళాలంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. నేను మ్యాక్సిమం 2 to 3 hours స్పెండ్ చేద్దామని వచ్చాను, ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ చేద్దామని వచ్చాను. చూసారు కదా లోపల ఎలా ఉందో వ్యూ, అదిరింది కదా. దీని లోపల మొనాలిసా పిక్చర్ ఉంటుంది అనమాట, అది చాలా ఫేమస్. ఎంతోమంది టూరిస్టులు ఆ మొనాలిసా దగ్గర ఫోటో దగ్గర వీడియోస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. లోపల అయితే వాకింగ్ మటుకు చాలా ఉంటుంది. బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. చూశారు కదా మార్నింగ్ టైంలో వస్తే ఎలా ఉందో వ్యూ. ఇది నేను చెప్పిన మొనాలిసా ఇదన్నమాట. ఇక్కడ ఏముండదు, మొనాలిసా ఫోటో మాత్రమే ఉంటుంది, కానీ ఇది ఎందుకో చాలా అట్రాక్షన్ అయింది, వరల్డ్ ఫేమస్ అట్రాక్షన్ అయింది అనమాట. సో చూసారు కదా లూవ్రే మ్యూజియం అందాలని. సో ఇక ఈ ప్యారిస్లో ఈ అట్రాక్షన్స్ ఇవే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ రమేష్ బాబు తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.